ప్రకృతి పరిణామం వెనుక ఉన్న రహస్యమేంటో, హిందూ ధర్మంలోని దశావతారాలు డార్విన్ సిద్ధాంతాన్ని ఎలా పోలి ఉంటాయో చూద్దాం. మొదటిది మత్స్యావతారం. జీవం మొదట నీటిలో పుట్టిందని సైన్స్ చెబుతోంది. అందుకే మొదటి అవతారం చేప రూపం. రెండవది కూర్మావతారం, అంటే తాబేలు. నీటిలోనూ భూమి మీద కూడా జీవించగల ఉభయచరాల పరిణామానికి ఇది గుర్తు. మూడవది వరాహావతారం. అడవి పంది వంటి జంతువు. ఇది పూర్తిగా భూమి మీద నివసించే క్షీరలెల పరిణామాన్ని సూచిస్తుంది. నాల్గవది నరసింహావతారం. సగం మనిషి సగం జంతువు, అంటే జంతు దశ నుండి మానవ దశకు మారే మధ్యంతర దశ ఇది. ఐదవది వామనావతారం. ఇది పొట్టి మానవుడు. పరిణామక్రమంలో మనిషి ఇంకా ఎదగాల్సిన దశను ఇది ప్రతిబింబిస్తుంది. ఆరవది పరశురాముడు, అంటే ఆయుధాలు వాడే క్రూరమైన మానవ దశ. వేటగాళ్ల కాలం నాటి నాగరికతకు ఇది నిదర్శనం. ఏడవది శ్రీరాముడు, సంపూర్ణ మానవుడు. కుటుంబ వ్యవస్థ, సామాజిక కట్టుబాట్లు, ధర్మాన్ని పాటించే నాగరిక సమాజం. ఎనిమిదవది శ్రీకృష్ణుడు. ఇతను గొప్ప మేధావి, రాజకీయవేత్త మరియు తత్వవేత్త. ఇది మానవ మేధస్సు యొక్క అత్యున్నత దశ. తొమ్మిదవది బుద్ధుడు. శాంతి, అహింస, లోతైన ధ్యానం. మానవ పరిణామంలో మానసిక